బిల్లుల చెల్లింపులో డబుల్ అవినీతి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. బిల్లులు చెల్లించిన వాళ్ళకి మళ్లీ పేమెంట్ 2.85 కోట్ల అక్రమాలు జరిగినట్టు ప్రాథమిక నిర్ధారణ. పేదల ఇళ్ల నిర్మాణ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని జరిగిన కొత్త తరహా అవినీతి వెలుగు చూస్తుంది. లబ్ధిదారులకు వాళ్ళు చేసిన పని విలువ కంటే డబుల్ పేమెంట్ చెల్లించి కొందరు గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రభుత్వ ధనాన్ని కొలగొట్టారు. సాధారణ లబ్ధిదారుడికి ఒకసారి బిల్లు చెల్లించిన మళ్ళీ రెండోసారి పేమెంట్ చేసే అవకాశం లేకుండా సాఫ్ట్వేర్ రూపొందించారు. కానీ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్ సాఫ్ట్వేర్లో మార్పులు చేశారు. అంతకుముందే బిల్లులు చెల్లించిన లబ్ధిదారులు కూడా పెండింగ్లో ఉన్నట్టు చూపించారు. ఈ విధంగా 519 బ్యాంక్ ఖాతాలకు 50,000 నుంచి ₹1,00,000 వరకు మళ్లీ నిధులు మళ్లించారు. ప్రస్తుతం బయటపడ్డ డబుల్ పేమెంట్లు కూడా 2024 కంటే ముందే జరిగిన ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించినవి తెలుస్తోంది. ఒకేసారి చాలా మంది ఖాతాలకు నిధులు మళ్లిస్తే అనుమానం వస్తుందని కొన్ని నెలల పాటు ఈ కుట్రను కొనసాగించారు. ఇటీవల పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఒకే లబ్ధిదారికి డబుల్ పేమెంట్ జరిగిన విషయం వెలుగు చూడటంతో అవినీతి బండారం బట్టబయలైంది. ప్రాథమిక 2.85 కోట్ల అవినీతి జరిగినట్టు గృహ నిర్మాణ శాఖ అంతర్గత విచారణలో జరిగింది. ఈ తరహా అవినీతి పల్నాడు, అనంతపురం జిల్లాలో ఎక్కువగా జరిగినట్టు గుర్తించారు. వాస్తవానికి పెండింగ్ బిల్లులను ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా చెల్లించడానికి వెళ్ళేది. పైగా ఆ బిల్లుని పాత విధానంలో రిటర్న్ మాడ్యూల్లో చెల్లించాలి. నిబంధనలకు విరుద్ధంగా కొత్త విధానంలో రెగ్యులర్ మాడ్యూల్ డబుల్ పేమెంట్ చేశారు. గృహ నిర్మాణ సంస్థలను ఫైనాన్స్ విభాగానికి తెలియకుండా ఇలా జరిగే అవకాశమే లేదు. అందుకే దీనికి బాధ్యులు చేస్తూ రాష్ట్ర కార్యాలయం జీఎం ఆర్థికం లీలారాణి, అప్పట్లో ఇక్కడే పనిచేసిన రజనీ కుమారి ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారికి తాజాగా షోకాస్ నోటీసులు జారీ చేశారు. ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లు అవుట్సోర్సింగ్ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. ఈ అవినీతిలో ఏఈ నుంచి డిఈ వరకు చాలా మందికి భాగస్వామ్యం ఉన్నట్టు తేలింది. రెండోసారి లబ్ధిదారుల ఖాతాలో జమ అయినటువంటి మొత్తాన్ని వాళ్ళందరూ పంచుకున్నారు. దీంతో సమగ్ర విచారణ కోసం గృహ నిర్మాణ సంస్థ ఉన్నతాధికారులు పోలీసులు ఫిర్యాదు చేశారన్నటువంటిది హైలైట్ చేశారు.